నమస్తే అండి, జయ మాతారా. ఈరోజు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఒక క్వశ్చన్, అంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్కి సమాధానం చెప్దామని వచ్చానండి. ఆన్లైన్లో ఈ మధ్య కాలంలో ఉచ్చిష్ట గణపతి అని వింటున్నాను. అండ్ ఆయన గురించి సర్చ్ చేస్తున్నా కూడా ఆన్లైన్ ఇంటర్నెట్లో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అండ్ ఆయన మెయిన్ మంత్రంలో కూడా పిశాచి అన్న వర్డ్ ఉంది. అంటే ఇదేమైనా క్షుద్ర పూజకు సంబంధించింది, క్షుద్రమా అని అడుగుతున్నారు. అయితే నాకు కూడా స్టార్టింగ్లో ఈ డౌట్ వచ్చిందండి. నాకు మా గురువు గారు క్లారిఫై చేశారు. అయితే అందరికీ గురువులు దొరికే భాగ్యం ఉండదు కాబట్టి నా ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఉచ్చిష్ట గణపతి అంటే ఆయన ఎవరో ఫస్ట్ తెలుసుకుందాం. ఉచ్చిష్ట గణపతి అన్న ఆయన 32 రకాలుగా ఆయనని పూజిస్తారు, 32 విధానాల్లో. అందులో ఒక విధానం ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి అన్న ఆయన తాంత్రిక వినాయకుడు, అంటే ఆయనని తంత్ర సాధనలో మాత్రమే పూజిస్తారు. అందుకే ఆయన పిక్చర్ కూడా కొంచెం అంటే అన్కంఫర్టబుల్గానే ఉంటుంది మీరు ఆన్లైన్లో చూస్తే. సో ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ తంత్ర అనమాట. అయితే ఈయన ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు అంటే బేసిక్గా ఆయన సాధన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు దశమహావిద్యలు అనేవి వెరీ ర్యాపిడ్గా ఈ మధ్య తెలుస్తుంది. అండ్ ఎవ్రీవేర్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఆ సాధనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఉచ్చిష్ట గణపతి సాధన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బేసిక్గానే తంత్రం అంటే గుప్తం, అంటే విచ్ ఇస్ సీక్రెట్. బట్ అందులోనూ ఉచ్చిష్ట గణపతి అనేసరికి ఈజ్ ద సుప్రీమసీ. అయితే ఆయన సాధకులు చాలా తక్కువ మంది ఉండడం వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా ఆయన గురించి మనకి ఎక్కువగా లేదు. సో ఇది ఉచ్చిష్ట గణపతి గురించి. అయితే మీరు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అందులో పిశాచి అనే వర్డ్, అంటే పిశాచి లిఖ్యా అని ఉంటుంది ఒక దగ్గర వర్డ్. పిశాచి అంటే మన వాడుక భాషలో పిశాచాలు, దెయ్యాలు, భూతాలు కాదండి. బేసిక్గా ఇప్పుడు మంత్రాలు అనేవి మన వాడుక భాష నుంచి వచ్చినవి కాదు కదా, సంస్కృతం నుంచి వచ్చినవి. అంటే సంస్కృతంలో పిశాచాలుగా ఎవరిని వర్ణించారంటే గుహ్యులని, సిద్ధులని, ఆ గ్రూప్ని ఏదైతే ఉన్నారో వాళ్ళని పిశాచి అన్నట్టు వర్ణించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఉచ్చిష్ట గణపతి సాధన చేసిన వాళ్ళు, ఆయన సిద్ధి పొందిన వాళ్ళు ఇంకా అన్ని సిద్ధులు పొందినట్టే అని అర్థం. అంటే అంతటి ఆయన అతను. అంటే ఇప్పుడు మనకి దక్షిణాచార పద్ధతిలో చూస్తే ఫస్ట్ వినాయకుడికి, ఆ బొజ్జ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే కదా మనం ఏదైనా స్టార్ట్ చేసేది. అలానే తంత్రంలో కూడా హీఈస్ ద సుప్రీమసీ. ఆయన దొరికితే మనకి ఇంకా అందరినీ ఆయన అందరినీ పట్టుకొచ్చేస్తారు. ఇంకా అన్ని ఎనర్జీస్ మన దగ్గర ఉన్నట్టే అలా అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఉచ్చిష్ట గణపతి సాధన చాలా చాలా టఫ్. అంటే ఇప్పుడు నేను పిశాచ అంటే ఇది క్షుద్రం కాదు ఇది అని అన్నాను కదా అని మీరు వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళి పట్టుకొచ్చేసి సాధనలు చేసేయకండి. బికాస్ దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజరస్ ఆల్సో. ఎందుకంటే ఉచ్చిష్ట గణపతి సాధన అంటే ఏదైనా తంత్ర సాధన, దశమహావిద్యలే కావచ్చు, ఏవైనా వీటికి గురువు ఆధ్వర్యంలో మాత్రమే చెయ్యాలి. అండ్ మీకు గురువు మాత్రమే ఇవ్వాలి ఈ మంత్రం. గురుపదేశం అని అంటారు, అందుకే గురుముఖత తీసుకోవాలి. మంత్రం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అది ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఇందులో చాలా చెయ్యాలి. హోమాలు, తర్పణాలు అండ్ మంత్ర సాధనలు, మళ్ళీ మీకు యోగాసనాలు చాలా చాలా ఉంటాయి. బికాజ్ మీ బాడీ, మీ మైండ్ ప్రిపేర్ అవ్వాలి కదా ఆ ఎనర్జీని యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడు గ్లాస్లో వాటర్ రోజు తాగుతాం, ఓకే, బకెట్లో నీళ్లు ఎప్పుడు స్నానం చేస్తాం, మనకు భయం వేయదు, రైట్? సముద్రం వరకు ఎందుకు? ఒక పెద్ద వాటర్ పూల్ దగ్గరికి వెళ్ళండి. పూల్ దగ్గరికి వెళ్ళి మీకు ఈత రాకపోతే ఎవరైనా మిమ్మల్ని అందరూ తోసేస్తే బతికి మళ్ళీ బయటకు వస్తారా? చెప్పండి, భయం వేదా? అంటే అదే వాటర్ కదా. పాయింట్ ఈస్ హౌ మచ్ ఇస్ ద ఎనర్జీ దట్ యువర్ బాడీ కెన్ టేక్. ఇప్పుడు రోజు పూజలు చేస్తాం మనం, ఆ ఎనర్జీ మన బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. కానీ ఇవి ఎక్స్ట్రీమ్ ఎనర్జీస్. మీరు అంత ఎక్స్ట్రీమ్ ఎనర్జీని ట్యాప్ చేస్తున్నప్పుడు ముందు మీ మైండ్ అండ్ బాడీ ఆ పవర్ని యాక్సెప్ట్ చేయగలగాలి కదా. సో అందుకని దానికి అలైన్ అవ్వడానికి గురువులు మనకి ఆ విధానాన్ని మనకి నేర్పిస్తారు. సో ఇది మీరు దయచేసి ఆన్లైన్లోనో లేదా యూట్యూబ్లోనో తీసుకొని సాధన చేయకండి. వీలైతే గురువుల్ని పట్టుకోండి, గురువుల ద్వారా తీసుకోండి. లేదంటే ప్లీజ్ లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ, అంతే. జయ మాతారా.